హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సాయి దుర్గ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ పిల్లల కోసం అయితే ఒక సైకిల్ ఆర్డర్ చేశాను అనమాట. 1 వీక్ అవుతుంది. సో ఆర్డర్ పెట్టి ఇవాళ వచ్చిందనమాట. ఇంకా అది ఓపెన్ చేసే వరకు మా వాళ్ళు ఆగట్లేదు అనమాట. ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. సో అది ఓపెన్ చేద్దాము, ఎలా ఉంది ఏంటి అనేది క్వాలిటీ మీకు లాస్ట్లో చెప్తాను. ఒకవేళ తీసుకోవాలంటే కానీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒక వీడియో మీద కూడా ట్యాగ్ చేసిన ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చెక్ చేయండి. పిల్లలైతే మాత్రం మస్తు ఎగ్జైటెడ్గా ఉన్నారనమాట. నిజానికి 2 ఆర్డర్ పెట్టాల్సింది, ఒకటే పెట్టారనమాట. ముందు క్వాలిటీ ఎలా ఉందో చూసి పిల్లలు ఆడుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ పెడదామని చెప్పేసి ముందు ఒకటే పెట్టారనమాట. ఇంక పిల్లలు ఆడుకోవడం చూసి ఇప్పుడు తీసుకుందాం, రెడీ చేద్దాం. హాయ్ చెప్పు. హాయ్, వెరీ గుడ్. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. కూర్చో కూర్చో జానదా, మనం రెడీ చేద్దామా? కూర్చో. చూసారు కదా ఈ మధ్యన ఏం మాట్లాడుతుంటే అదే మాట్లాడుతున్నారు అనమాట. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు, బాగా చెప్పమంటే బాగా చెప్తున్నారు. చాలా కాపు మా పిల్లలు కూడా చెప్తున్నారు. మీ పిల్లలే కాదు అంటే చెప్తారండి అందరు పిల్లలు. మా పిల్లలు చెప్తుంటే నాకు అదో హ్యాపీనెస్ అనమాట తల్లికి. ఏవి జంతాలు అడుగుతున్నారు చాలామంది. పిల్లలు ఏజ్ వచ్చేసి 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. 1.5 ఇయర్ అనుకోండి ఇంకా కంప్లీట్గాని. సో ఇంక పిల్లలైతే మాత్రం పిల్లలు మామూలుగా రచ్చ చేయట్లేదండి. మామూలుగా నాకు అందివ్వట్లేదు అనమాట. 1 by 1 ఒక్కొక్కటి తీసి ఇచ్చేస్తున్నారు. అది అవసరం లేకపోయినా చెరో చక్రం తీసుకుని మంచిగా ఆడుకున్నారు కదా, నిజంగా అందిస్తున్నారనమాట. నిజానికి చాలా బాగా హెల్ప్ చేశారనుకోండి. పిల్లలతో ఉంటేనే కదా నిజంగా టైమే తెలియదండి బాబు. నాకైతే మాత్రం అసలు పిల్లలతోనే సరిపోతుంది. ఈ మధ్యన వీడియోస్ కూడా 1-2 కూడా సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే హెల్త్ సహకరించట్లేదు, పిల్లలకు అస్సలు అవ్వట్లేదు. ఇంట్లో పని, పిల్లలు తినిపించుకోవడం, పిల్లల్ని పడుకోబెట్టుకోవడం, నాకు ఇంట్లో పనే సరిపోతుంది అనమాట. సో ఇంకా వీడియోస్కి కొంచెం చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాకు అస్సలు అవ్వట్లేదు, టైం ఉండట్లేదు. మెయిన్ వీడియోస్ చేద్దామన్నా హెల్త్ కూడా కొంచెం సహకరించట్లేదు అనమాట. సో కొంచెం హెల్త్ కంట్రోల్ మంచిగా బాగున్నాక, పిల్లలు కొంచెం ఎదిగాక కంటిన్యూగా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. కొంచెం ఎదిగాగాని కాదండి, కొంచెం ఈ మధ్యన అసలు టైమే సరిపోవట్లేదు అనమాట. మన వాళ్ళు ఎదిగోళ్ళు ఫుల్గా అలా చేస్తున్నారు, నువ్వు అసలు గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట. నిజానికి మంచిగా నేను చేద్దామని అనుకుంటున్నాను కానీ నాకు టైం ఉండట్లేదు అనమాట. సో సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి కదా, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పిల్లల్ని పంపించాము అని అనుకుంటున్నాను. సో ఎలా అవుద్దో ఎంతవరకు అవుతుందో తెలియదు. ఎండలు కూడా బగబగా మండుతున్నాయి అనమాట. ఇంక సర్లే ఇంకా పిల్లలు ఆడుకుంటారు ఈవినింగ్ టైంలో అని చెప్పేసి బయట ఇంట్లోనే మగ్గబెడతాం ఏమిటని చెప్పేసి ఇంకా ఆడుకుంటారని చెప్పేసి సైకిల్ ఒకటి తీసుకున్నామంటే, నిజానికి సైకిల్ తీసుకున్నాను కానీ ఇద్దరు పడతారనుకున్నాను కానీ నిజానికి ఈ సీట్ చూస్తుంటే ఒకలే పట్టిలా ఉన్నారు కానీ నిజంగా మా వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటారేమో అని భయం వేస్తుంది అనమాట. అంత దారుణంగా ఉంది. నిజానికి సైకిల్ మీద ఒకలే కూర్చుంటారు కానీ ఇద్దరు ఎక్కడ అవుతుంది చెప్పండి. నా పిచ్చి కాకపోతే నీకు మా జాను కూడా అయితే ఎక్కేసాడనమాట. మా జాన్వి గడు నేను ఎక్కుతానమ్మని చెప్పేసి మా జాన్వి గడు కూడా అరుస్తున్నాడు. నిజానికి ఆ వాయిస్ స్కిప్ చేశాను అనమాట, నా వాయిస్ అరుస్తున్నాను. నిజానికి మా వాళ్ళు ఇద్దరు మామూలుగా కాల్ చేయరండి బాబు, ఫుల్గా వీడియో పెట్టాడు. మీకు తలనొప్పి వచ్చేది అంత కాల్ చేస్తారనమాట. నిజానికి అందరు పిల్లలు కాల్ చేస్తారనుకోండి, మా పిల్లలు నిజంగా చెప్పుకోవాలంటే కొంచెం తక్కువే, లేకపోతే ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేయాలన్నమాట. నిజానికి సమ్మర్ హాలిడేస్ వచ్చేసాక గాయత్రి ఇంటి దగ్గర నాకు ఇంకా పని ఎక్కువైపోయింది నాకు. ఎందుకంటే ఫుల్గా అల్లరి చేస్తున్నారు. ఇంతకుముందు ఇద్దరు అల్లరి చేసేవారు, ఇప్పుడు మా గాయత్రి కూడా తోడైందనమాట. చాలామంది అడుగుతున్నారు కదా అక్క మీకు ముగ్గురు అని చెప్పేసి. అవునండి, 3 పిల్లలు. నేను చాలా వీడియోస్లో మెన్షన్ చేశాను 3 పాపలు అని చెప్పేసి. ఇంక మామూలుగా లేదనమాట, ఇంటిలో రచ్చరచ్చలా ఉందనమాట. మీకు ఎలా ఉందో మీ పిల్లలతో, మీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చాక మీ ఇంట్లో ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. నాకైతే మామూలుగా లేదనమాట మా పిల్లలతోటి. నిజంగా చెప్తున్నాను కదా, ఇంట్లో పని సరిపోతుంది, వాళ్ళకి వండి పెట్టుకోవడం తినిపించుకోవడం సరిపోతుంది అనమాట. నాకు ఇంకా వీడియోస్ పెట్టడానికి కూడా టైం ఉండట్లేదు. సరిపోతుంది అంతే అండి. ఇంకా అలాగా 24 hours అయిపోతుంది. తినడం, పడుకోవడం, పిల్లల్ని తినిపించుకోవడం ఇంకేదే సరిపోతుంది అనమాట. ఇంక సో ఎలా అయితేనో అటు తిప్పి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ఎలా అయితేనో సరదాగా అలా ఫిక్స్ చేస్తాను అనుకోండి. నాకు ఓపిక తక్కువ, ఇందులో కొంచెం బ్యాక్ పెయిన్ ఈ మధ్యన ఎక్కువ వస్తుంది అనమాట. పిల్లలతోటి ఏ పని చేద్దామన్నా భయం వేస్తుంది అనమాట. మెయిన్ కొంచెం నేను బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది ఈ మధ్యన అనుకోండి. కొంచెం ఏదో ఒకటి కంట్రోల్ చేయాలి నేను. ఏదో పెయిన్ కిల్లర్స్ వాడకూడదు అంటున్నారు. సో వాడితే మళ్ళీ తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పేసి ఆగాను అనమాట. ఇంక ఎలా అయితేనో కొంచెం పిల్లలతో పని తగ్గిందంటే ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోద్ది అనమాట. ఇంకేముందులేండి, ఇంకా ఒక 1 year కష్టపడ్డాం, తర్వాత ఏమీ తెలియదు అనమాట. గాయత్రికి ఏం చేశాను అన్నది కూడా ఇప్పటికే నాకు గుర్తులేదనమాట. వెంటనే మర్చిపోయాను, తనతో చేసినట్టు కూడా తెలియదు నాకు. కానీ ఇద్దరు వల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇంక ఈ చైర్లో ఎక్కేసాక మా వాళ్ళు ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ చూడండి మామూలుగా అనమాట. ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు నిజంగా. ఇంకొక
సైకిల్ తీసుకోవాలన్నమాట. ఒకటైతే సరిపోవట్లేదు. ఇంకొక పాప అయితే ఎదురు ఊసమే కూర్చుందనమాట. కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇంకొకటి తీసుకుంటే బెటర్ అని అనిపించింది. నిజానికి ఇద్దరికి కూర్చోవడానికి ఉంటుందేమో అనుకున్నాను వీడియోలో ఫోటోలో చూసి, కానీ ఒక్కరికే ఉందనమాట. చాలా బాగుంది. క్వాలిటీ విషయానికి వస్తే కనుక నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్ ఏదైనా సరే ఏనుకున్నా కానీ మా ఊరు చక్కగా దిగేసి ఇంకా బాక్స్ ప్యాకింగ్ చేశారు కదా, ఇంకా బాక్స్ లో కూర్చొని చాలా అనమాట. అంత మంచిగా ఆడుకున్నారనమాట. నిజానికి చాలా బాగా ఆడుకున్నారు. సైకిల్ అయితే మాత్రం బాగా నచ్చింది. నాకైతే కలర్ కూడా బాగా నచ్చింది అనమాట. బయట తీసుకుంటే నాకు కొంచెం ఎక్కువనే చెప్పారు. సో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, చాలా తక్కువకే పడింది. అండ్ క్వాలిటీ విషయం కూడా సేమ్ నేను హ్యాస్ డేస్ బయట ఎలా ఉందో సేమ్ నాకు ఆన్లైన్లో కూడా అట్లనే క్వాలిటీకి ఇచ్చారనమాట. సో కావాలంటే ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చెక్ చేయండి. ఇంకా మా పిల్లల వీడియోస్ ఇంకేం కావాలో అన్నది కింద నాకు ట్యాగ్ చేయండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడైతే కనుక మంచిగా నువ్వేనా జాను? జాను నువ్వేనా? ఎవరు వెళ్ళారు అందులోకి ఫస్ట్? జాను చింతలి బాబోయ్. జాన్వి జాన్వి నువ్వేనా? జాన్వి అంటే నువ్వేనా? నువ్వేనా? ఏయ్ ఈ ఇంటర్ పని లోపల పార్సల్ చేసేస్తాను. కూర్చోండి కూర్చోండి కూర్చొని బాక్స్లో ప్యాక్ చేసేస్తాను. కూర్చోండి కూర్చోండి. గొర్రెలు వచ్చేస్తున్నారా బయటికి? ఏ జాను అరే బావోయ్, ఏదమ్మా ఎన్ని పళ్ళు వచ్చినాయి చూపించు. ఈయను ఈ the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Night spills the velvet వెరీ గుడ్. మళ్ళీ దిగుతున్నాడు. అమ్మో పడతారా? దిగేసి ఏం కాదు పడ. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. Mountains cry, while rivers whisper truths as they flow.